కాంగ్రెస్ హయాంలో రాహుల్ గాంధీ ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసుకొని చూడాలి. కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు కానీ కేంద్రంలో యూపీ హయాంలో కానీ ఎన్నిసార్లు ఎన్ని రకాల ప్రశ్న పత్రాలు లీక్ అయినాయో ఆయన చదువుకుంటే చాలా బాగుంటుంది. అప్పుడు ఎంతమంది మంత్రులు రాజీనామా చేశారో ఒకసారి ప్రజలకు చెప్పాలి. ఆయన రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు 18 ఎగ్జామ్ పేపర్ లీక్ అయి చివరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేయాల్సినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ హయాంలో ఉండింది. ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకొని ఈరోజు ధర్నాలు చేస్తా ఉన్నారు ప్రధానమంత్రి గారి ఇంటి ముందు. ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకు రాజకీయాలే ముఖ్యం తప్ప విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం కాదు. వాళ్ళకు అధికారమే అవసరం తప్ప దేశ సమగ్రత సమైక్య అవసరం లేదు. ఏ వ్యవస్థ అయినా సరే మాకు లాభపడకపోతే, మేము అధికారములు లేకపోతే, ప్రజల మద్దతు మాకు రాకపోతే ఏ వ్యవస్థ అయినా మేము కూల్చడానికి సిద్ధంగా ఉన్నాము అనే విధంగా ఈ దేశంలో ప్రధాన ప్రతిపక్షం మాట్లాడుతాం. ఇప్పటికే మీకు అందరికీ తెలుసు, 10 ఏళ్ల జైలు, ₹1 కోటి జరిమానాతో 2024లో ఒక కఠినమైనటువంటి ఈ యొక్క పేపర్ లీకేజీని అరికట్టేటువంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఎవరైతే పేపర్ లీకేజ్ ఉన్నారో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా వాళ్ళందరికీ కఠినంగా శిక్ష పడే విధంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థతో పాటు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో పాటు అన్ని రాష్ట్రాలకు కూడా మేము ఆదేశాలు జారీ చేస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా బాంబే, కలకత్తా, ఢిల్లీ, ఎంపీ ఈ 4 హైకోర్టుల ఆధ్వర్యంలో ఫస్ట్ ఫేజ్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024 కింద ఇప్పటికే కఠినమైనటువంటి శిక్షలు పడే విధంగా కొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది. అవసరమైతే ఈ రకమైనటువంటి చట్టం విషయంలో మరింత కఠినంగా కూడా చట్టాలు తేవడానికి కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం వెనుకాడని సందర్భంగా మనవేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అడగాల, ప్రధానమంత్రి రాజీనామా కాదు, చట్టాన్ని మరింత కఠినంగా తీసుకొద్దాము, చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేద్దాము, లొసుగులు లేకుండా చూద్దాము. ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా, ఏ రాష్ట్రం అయినప్పటికీ కూడా ప్రశ్న పత్రాలు, ఉద్యోగ నియామక పరీక్షల్లో సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ లీకు కాకుండా చూద్దామని చెప్పాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉండాలి. కానీ బాధ్యతారహితమైనటువంటి పార్టీ అది. ఏ మాత్రం ఏ విషయంలో కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేకమైనటువంటి ప్రశ్న పత్రాలు లీక్ అయినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఈరోజు వెబ్సైట్ వచ్చింది, ఈరోజు ఇంటర్నెట్ వచ్చింది, వాట్సాప్ వచ్చింది, ఫేస్బుక్ వచ్చింది కాబట్టి తొందరగా బయటపడతా ఉన్నాయి. గతంలో కూడా అనేక సార్లు పేపర్ లీక్ అయిన సంఘటనలు కొన్ని వేలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వము ఈ విషయంలో మరి సానుకూలంగా ఉంది. ఇప్పటికే మనం చేస్తా ఉన్నాను, సిబిఐ దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. 17 మందిని ఈ యొక్క నీట్ పేపర్ సంబంధించినటువంటి లీకేజీలో అరెస్ట్ చేసి ఈరోజు జైల్లో ఉన్నారు. వాళ్ళను ఫాస్ట్ ట్రాక్ చట్టం కింద చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏ క్వశ్చన్ పేపర్ కూడా లీక్ కాకుండా 0 టాలరెన్స్ పాలసీ తీసుకొస్తుంది.